దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయా సందర్భాలలో మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలను బట్టి మేము ఎంతగానో పురుకొల్పబడుతూ ఉన్నాం. ఏ విధంగా మీరు ఆశీర్వదించబడుతున్నారో తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. 119వ కీర్తన 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. 119వ కీర్తన 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఆ దేవుని వాక్యంతో మనము సమయాన్ని గడుపుతూ ఉంటే అవి మనకు సంతోషాన్ని ఇచ్చేవి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అవి ఆలోచనకర్తలుగా మనకుంటాయి. కౌన్సిలర్స్గా లేకపోతే గైడెన్స్ ఇచ్చేవిగా దేవుని వాక్యం ఉంటుంది అని కీర్తనకారుడు రాస్తున్నాడు. ఒకానొక తర్జుమాలో దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అనే మాటను దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని తర్జుమా చేశారు. నిజమే, ఈ లోకంలో మనను ప్రతి పరిస్థితుల్లో గైడ్ చేయగలిగేది, మన ప్రతి పరిస్థితుల్లో కౌన్సిల్ చేయగలిగేది దేవుని వాక్యం మాత్రమే. అందుకే కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు, దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అంటున్నాడు. ఎప్పుడు ఆలోచనకర్తలు, ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటాయి, లేదా ఎప్పుడు ఈ వాక్యం మనకు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటుంది అని అంటే ఈ వాక్యంతో మనము సమయం గడిపినప్పుడు, ఈ వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటున్నప్పుడు నిజంగానే అవి మనకు బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉంటాయి. నిజంగానే ఈ వాక్యం మనకు ఆలోచనకర్తగా ఉంటాయి. నిజంగానే అవి మనకు గైడెన్స్ ఇచ్చేవి ఉన్నాయి. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. అది అనుభవిస్తేనే ఆ సంతోషాన్ని మనం పొందుకోగలం. అది అనుభవిస్తేనే ఈ వాక్యం నాకు బెస్ట్ ఫ్రెండ్ అని నువ్వు చెప్పగలవు. కీర్తనాకారుడు అద్భుతంగా ఆ మాట చెప్తూ ఉన్నాడు. నేను మరలా చదువుతున్నాను ఆ మాటను. నీ శాసనములు నాకు సంతోషకరములు. ఎప్పుడు తెలుస్తుంది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని అని వాక్యం మనకు సెలవిస్తుంది కదా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని, రుచి చూస్తే ఆ ఉత్తమం లేకపోతే ఆ లక్షణం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ఈ వాక్యం, ఈ శాసనాలు లేకపోతే ఈ వాక్యం మనకు సంతోషకరములంటే ఈ వాక్యంతో మనం గడిపినప్పుడు, ఈ వాక్యాన్ని మనం రుచి చూచినప్పుడు నిజముగానే అవి మనకు సంతోషాన్ని ఇచ్చేవే. ఎప్పుడు అవి మనకి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటాయి, ఎప్పుడు అవి మనకు ఆలోచనకర్తగా ఉంటాయి అని అంటే వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని నిర్మించుకున్నప్పుడు, వాక్యాన్ని బట్టి మన జీవితాలను కట్టుకున్నప్పుడు నిజముగా అవి మనకు ఆలోచనకర్తలను. నో డౌట్, అనుమానమే లేదు. అందుకే భక్తుడు అన్నాడు కదా, ఆ మాటను మనం గమనించినప్పుడు దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఈ వాక్యం ఎప్పుడు మనల్ని మోసం చేయదండి. ఈ వాక్యం మనం ఎప్పుడు మోసం చేయదు. ఎప్పుడు మనకు రాంగ్ గైడెన్స్ ఇవ్వదు. ఎప్పుడు మనకి రాంగ్ కౌన్సిలింగ్ ఇవ్వదు. ఎప్పుడు మనల్ని తప్పుదోవ పట్టించదు. అందుకే దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అంటున్నాడు. గడుపుదాం, దేవునితో సమయం గడుపుదాం, వాక్యం దగ్గర గడుపుదాం, వాక్యానుసారంగా మన ఆలోచన నింపుకుందాం, వాక్యానుసారంగా మన ఆలోచన సరళను మార్చుకున్నప్పుడు నిజముగా అవి మనకు సంతోషకరములే. నిజముగా అవి మనకు ఆలోచనకర్తలే. దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ నీ ఫ్రెండ్స్ నిన్ను మోసం చేయొచ్చేమో కానీ వాక్యం దేవుని వాక్యం నిన్ను మోసం ఎన్నటికీ చేయదు. ఒకసారి ఆలోచిద్దాం. ఏ మేరకు, ఎంత సమయం దేవునితో మనం గడుపుతున్నాం, ఎంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి గడుపుతున్నాం. నిజంగా ఈ వాక్యం మనకు బెస్ట్ ఫ్రెండ్ కావాలంటే ఆ ఫ్రెండ్తో మనం గడిపినప్పుడే దాని విలువ మనకు అర్థమయ్యేది. ఆ విలువను పొందుకున్నటువంటి కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి, అవి నాకు దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ఈ వాక్యంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడదామా?
ఇష్టపడితే నిజముగా అవి నిన్ను కౌన్సిల్ చేసేవి ఉన్నాయి, నిజముగా అవి నీకు గైడెన్స్ ఇచ్చేవి ఉన్నాయి. ఎటు వెళ్ళాలో దిక్కు తోచినప్పుడు నీకు ఆలోచన ఇచ్చేది దేవుని వాక్యం. ఎలాగో నీవు పురికొల్పు పొందాలో ఆ పురికొల్పునిచ్చేది దేవుని వాక్యం. అవి దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవుని వాక్యం దగ్గరకు వద్దాం. ఎటు వెళ్ళాలో దిక్కు తోచినప్పుడు, దేవా నీ ఆలోచన నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నీ శాసనములు నాకు సంతోషకరములు. నిజమే ప్రభువా, నీ వాక్యం నాకు ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది. వాక్యముతో మమైకమైనటువంటి కలిసిపోయేటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అంటూనే ఎక్కువ సమయం దేవునితో గడపగలిగే స్థితి, హృదయ స్థితిని దేవుని దగ్గర అలాంటి స్థితి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, కీర్తనకారుడు రాస్తున్న మాటను మేము జ్ఞాపం చేసుకున్నాం. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అంటున్నాడు ప్రభా. నీ వాక్యం దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నాడు ప్రభా. నిజమే ప్రభా, మీ వాక్యముతో గడపగలిగే అనుభవం, మీ సన్నిధిలో గడపగలిగే అనుభవం ఉన్నతమైనది ప్రభా. అట్టి విధంగా రుచి చూచి మీ సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలిగినట్లుగా, మీ వాక్యానుసారంగా సంతోషించగలిగినట్లుగా, మీ వాక్యాన్ని బట్టి మా ఆలోచనలు నింపుకొనగలిగినట్లుగా కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడైయుండును గాక. ఆమేన్.